2024 ఇయర్కి గాను నేషనల్ అవార్డ్ విన్నర్స్ని అయితే అనౌన్స్ చేశారు. ఈసారి ఎప్పుడూ లేని విధంగా తెలుగు సినిమాలకి 9 నేషనల్ అవార్డ్స్ వచ్చాయని చెప్పొచ్చు. చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఈసారి మాత్రం తెలుగు మూవీస్ అవార్డ్స్తో దుమ్ము దులిపేశాయి. ఏ మూవీస్ అలానే ఏ యాక్టర్స్ ఈ లిస్ట్లో ఉన్నారో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ముందుగా కీ అవార్డ్స్ని కనుక గమనిస్తే మనం బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో హిందీ మూవీ అయిన ఆర్టికల్ 370 మూవీకి అయితే అవార్డు వచ్చింది. ఇంకా బెస్ట్ డైరెక్టర్గా అమరన్ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరిసామి గారికి అయితే వచ్చింది. అలానే అమరన్ నుంచే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీ కింద కూడా అమరన్ మూవీకి వచ్చి జీవి ప్రకాష్కి అయితే వచ్చింది అమరన్ మూవీ నుంచి. ఇంకా బెస్ట్ యాక్టర్స్ గమనిస్తే కార్తిక్ ఆర్యన్కి అయితే వచ్చింది చందు ఛాంపియన్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ. అలానే మమ్ముట్టి గారికి బ్రహ్మయుగం మూవీ నుంచి అయితే వచ్చింది హారర్ మూవీ. అలానే ఇంకా నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్కి గాను కల్కి 2890 మూవీకి అయితే వచ్చింది. అలానే బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డుని కూడా కల్కి మూవీ దక్కించుకొని 2 అవార్డ్స్ అయితే కల్కి మూవీకి ఈ లిస్టులో అయితే వచ్చాయి 2024 ఇయర్కి గాను. బెస్ట్ తెలుగు ఫిలిం కేటగిరీలో కమిటీ కుర్రోళ్ళ మూవీకి అయితే అవార్డు వచ్చింది. మంచి మూవీ అని చెప్పచ్చు, డిజర్వింగ్ మూవీ అని కూడా చెప్పచ్చు కమిటీ కుర్రోళ్ళు ఈ లిస్టులో. అలా నెక్స్ట్ బెస్ట్ చైల్డ్ మూవీ కేటగిరీ కింద 35 మూవీ చిన్న కథ కాదు మూవీ అయితే వచ్చింది. అలానే బెస్ట్ చిల్డ్రన్ సపోర్టింగ్ యాక్టర్ రోల్ కింద కూడా 35 మూవీకి అయితే వచ్చి దీంతో 2 అవార్డులు అయితే 35 మూవీ నుంచి వచ్చిందని చెప్పచ్చు. నెక్స్ట్ బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీ కింద పుష్ప 2 మూవీకి సుకుమార్కి అయితే అవార్డు వచ్చింది. అలా నెక్స్ట్ బెస్ట్ డైలాగ్ రైటర్గా వెంకీ అట్లూరికి లక్కీ భాస్కర్ మూవీకి గాను అందుకున్నారు. ఇంకా నెక్స్ట్ హిందీ మూవీ కేటగిరీలో చూసుకున్నట్లయితే హిందీలో శ్రీకాంత్ మూవీకి అయితే వచ్చింది. మూవీ చాలా బాగుంటుంది. ఇంకెవరైనా చూడనట్టయితే కనుక నెట్ఫ్లిక్స్లో ఉంది, ఒకసారి చూసేయండి. నిజంగా అవార్డ్ డిజర్వింగ్ ఫిలిం అని చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ తమిళ విషయానికి వస్తే తమిళ్ ఫిలింకి గాను బెస్ట్ తమిళ్ ఫిలిం కేటగిరీ గాను రాయన్ మూవీకి అయితే 2024 ఇయర్కి గాను వచ్చింది. నెక్స్ట్ మలయాళం ఇండస్ట్రీ చూస్తే బెస్ట్ మలయాళం ఫిలింగా ఫెమెన్చి ఫాతిమా మూవీకి అయితే అవార్డు వచ్చింది 2024 ఇయర్కి గాను. ఇంకా నెక్స్ట్ కన్నడ ఇండస్ట్రీ నుంచి కనుక చూస్తే బెస్ట్ కన్నడ ఫిలింగా మిథియా మూవీకి అయితే అవార్డు వచ్చింది. ఇంకా టెక్నికాలిటీ విషయానికి కనుక వస్తే బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ డైరెక్షన్ మూవీ కింద అయితే మహారాజా మూవీకి అయితే వచ్చింది. అలానే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ కేటగిరీలో కూడా మహారాజా మూవీకి అయితే వచ్చి దీంతో 2 అవార్డ్స్ అయితే మహారాజా మూవీకి వచ్చాయి ఈ లిస్టులో. అలానే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరీ కింద పుష్ప 2 మూవీకి వచ్చాయి. 2 కేటగిరీల్లో అవార్డ్స్ వచ్చాయి పుష్పకి ఈ లిస్టులో. బెస్ట్ స్క్రీన్ ప్లే అలానే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ కింద 2 అవార్డ్స్ అయితే పుష్ప మూవీకి వచ్చింది ఈ లిస్టులో గమనిస్తే. అలా నెక్స్ట్ బెస్ట్ ఎడిటింగ్ మూవీ కేటగిరీ కింద చూస్తే అమరన్ మూవీకి అయితే వచ్చింది. ఈ లిస్టులో అమరన్ మూవీకి 3 అవార్డ్స్ అయితే వచ్చాయి. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ కేటగిరీలో కమిటీ కుర్రోళ్ళ మూవీకి అయితే వచ్చింది. కమిటీ కుర్రోళ్ళకి 2nd అవార్డు అని చెప్పచ్చు ఈ మూవీ లిస్టులో. ఇంకా నెక్స్ట్ సినిమాటోగ్రఫీ కిందకి వస్తే బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరీలో బ్రహ్మయుగం మూవీకి అయితే వచ్చింది. నిజంగా డిజర్వింగ్ అని చెప్పొచ్చు సినిమాటోగ్రఫీ పరంగా బ్రహ్మయుగం మూవీకి అవార్డు. అలా నెక్స్ట్ బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రఫీ గాను 3-2 మూవీకి అయితే విజయ్ గంగూలీ గారికి అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ సౌండ్ డిజైన్ కనుక వస్తే బెస్ట్ సౌండ్ డిజైన్ కేటగిరీలో బుల్బులియా 3 మూవీకి అయితే అవార్డు వచ్చింది. నాకైతే సౌండ్ డిజైన్ పరంగా అంత డిజర్వింగ్ మూవీ కాదనిపించింది నాకైతే కనుక బుల్బులియా 3. అలా నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ప్రమోటింగ్ నేషన్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంట్ వాల్యూస్ కింద కెప్టెన్ మిల్లర్ మూవీకి అయితే వచ్చింది. అలా నెక్స్ట్ బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్గా రందీప్ హుదా ఫర్ స్వాతంత్ర వీర్ సవర్కర్ మూవీకి అయితే వచ్చింది. ఈ లిస్ట్లో మీరు ఎన్ని మూవీస్ చూసారో కామెంట్ చేయండి. ఏ మూవీస్ ఇంకా వస్తే బాగుండు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. నాకైతే మేజికల్ మూవీకి వచ్చింటే బాగుంటుంది, అదే మన తెలుగులో రిలీజ్ అయిన సత్యం సుందరం మూవీకి అవార్డు వచ్చింటే బాగుండు అనిపించింది నాకైతే. మీరు ఏ మూవీకి ఇంకా డిజర్వింగ్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకొని నోటిఫైడ్గా ఉండండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాం. దిస్ ఇస్ ది మూవీ మింట్. బాయ్ బాయ్.